వివిధ కారణాల వల్ల రోడ్లపాలైన అభాగ్యులను మామూలు మనుషులుగా మార్చి సేవాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ప్రతి అభాగ్యుడిని సొంతవారి చెంతకు చేర్చడమే అమ్మా నాన్న అనాథాశ్రమం అంతిమ లక్ష్యం. ఈ మహోన్నత ఆశయం నేడు మరోసారి ఫలించింది. శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి అనుగ్రహంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మరో అభాగ్యుడు సొంతవారి చెంతకు చేరాడు. పూర్తి వివరాలలోకి వెళితే, గత నెల అక్టోబర్ 7వ తేదీన సికింద్రాబాద్ గోపాలపురం పిఎస్ పోలీసులు పరిసర ప్రాంతాలలో రోడ్లపైన అత్యంత దయనీయ స్థితిలో భిక్షాటన చేస్తూ కనిపించిన 16 మంది మతిస్థిమితం లేని అనాథ యాచకులను గుర్తించి వారి జీవితాలలో మార్పు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ 16 మందిలో ఉన్న ఈ పెద్దాయన పేరే దుర్గాప్రసాద్. మాసిన బట్టలతో, పూర్తిగా మురికిపట్టిన దేహంతో ఆశ్రమానికి చేరిన దుర్గాప్రసాదును ఆశ్రమ సిబ్బంది శుభ్రపరచి ఆయనలో మానసిక ప్రశాంతత ఇచ్చేందుకు శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి దర్శనానికి తీసుకువెళ్లారు. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇదే మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమః శివార్పణమస్తు. అప్పటి నుండి రక్షణాలయంలోనే ఉంటున్న దుర్గాప్రసాదుకు సేవాశ్రమంలో మెరుగైన చికిత్స, నిరంతర సంరక్షణ అందించడంతో క్రమంగా మామూలు మనిషిగా మారి తనకు భార్యాపిల్లలు ఉన్నారని వారి వివరాలను చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది వెంటనే దుర్గాప్రసాదును ఆయన కుటుంబీకులకు అప్పగించేందుకు నవంబర్ 24వ తేదీన హైదరాబాదుకు బయలుదేరారు. దుర్గాప్రసాద్ చెప్పిన చిరునామా ప్రకారం కొంపల్లికి సమీపంలో ఉన్న దూలపల్లి వద్దకు తీసుకువెళ్లగా దుర్గాప్రసాద్ మెట్లు ఎక్కుతూ తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆశ్రమ సిబ్బంది దుర్గాప్రసాద్ భార్య రమాదేవికి తన భర్త ఆశ్రమానికి చేరిన కారణాన్ని వివరించి భార్యకు అప్పగించారు. నా పేరు రమాదేవి అండి. మా ఆయన పేరు దుర్గాప్రసాద్. ఇప్పుడు 4 ఏళ్ళైందండి తప్పిపోయి. ఎతికినామన్నీ ఎతికినాం కానీ ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు మీరు చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న ఆశ్రమం నుంచి తీసుకొచ్చారు వీళ్ళు. ధన్యవాదాలండి తీసుకొచ్చినందుకు, మాకు అప్పచెప్పినందుకు. ఇలా మానసిక స్థితి సరిలేక ఇల్లు విడిచి రోడ్లపై భిక్షాటన చేస్తున్న దుర్గాప్రసాద్ పోలీసుల చొరవ, అమ్మా నాన్న అనాథాశ్రమం నిస్వార్థ కృషితో తిరిగి సొంతవారి చెంతకు చేరి కుటుంబ ఆప్యాయతను పొందారు. సేవాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మిగతా 600 మంది అభాగ్యులు కూడా త్వరలోనే సొంతవారి చెంతకు చేరుకోవాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా వేడుకుందాము.